వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, స్టాండప్ కామెడీ పేరుతో నోటి విరేచనాలు చేసుకున్నటువంటి అనుదీప్ కటికలని ఉత్తరప్రదేశ్ దాకా వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాని మీద కూడా ఇంకా కొంతమంది ఆ కామెడీ పేరుతోటి కుళ్ళు కక్కుతున్నారు. కాకినాడ పోలీసులు వాళ్ళ గురించి కూడా జల్లడ పడుతున్నారు అన్నటువంటిది వాళ్ళకి చెప్పవలసినటువంటి ఒక ఫ్రెష్ సమాచారం. అయితే దీంట్లోనే ఇంకొక స్టాండప్ కమేడియన్ రఫీక్ అహ్మద్ పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలకి అతన్ని విశాఖపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుదీప్ కటికల్ని కాకినాడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తర్వాత బెయిల్ వచ్చింది, విడుదలయ్యాడు. క్షమాపణ అంటే ఏదో మాట్లాడుతున్నాడు, అది అయిపోయింది. అది గుర్తు చేసుకోకముందే, ఇంకా మర్చిపోకముందే రఫీక్ అహ్మద్ను కూడా, విశాఖపట్నానికి చెందినటువంటి రఫీక్ అహ్మద్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలు చేస్తే కటకటాల వెనక్కే వెళ్ళేది. కాకపోతే ఏంటంటే బెయిల్ వస్తుంది, అదే ఇక్కడ కాస్త ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నోటి దురదకి కాస్త శిక్ష పడాలి, వాళ్ళకి తెలిసి రావాలి. దానికంటూ ఈ వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకునేటువంటి విషయాలు లేదు. ఇవాళే మెగాస్టార్ చిరంజీవి గారు అభిమాన సంఘం వాళ్ళు, రావణం స్వామినాయుడు గారు వాళ్ళు డిప్యూటీ సీఎం తెలంగాణ బట్టి విక్రమార్క గారిని కలిసి ఆయనకి వినతిపత్రం కూడా ఇచ్చారు. అయ్యా ఇలా చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు టార్గెటెడ్గా చేస్తున్నారు, సో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటే ఆయన కూడా భరోసా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నిన్న పోలీస్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమందిని లూప్లో పెడుతున్నారు, ఎవరెవరేం చేస్తున్నారు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆల్రెడీ కాకినాడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు వీడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ వస్తుంది. ఏంటంటే దీనికంటూ సరైనటువంటి ఒక శిక్ష లేవు కాబట్టి, ఏం చేశారు నేరం అనేటువంటి దాని మీద సరైనటువంటిది లేదు కాబట్టి. కానీ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీఎంగా, ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మీద రాజకీయ విమర్శలు చేయడం వేరు. పవన్ కళ్యాణ్ లంచం తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో అవినీతి చేశాడు, పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, ఇలాంటి ఆరోపణలు ఏమైనా చేస్తే ఆధారాలుండి తప్పులేదు. కానీ వారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి చాలా జుగుప్సాకరంగా, అంటే వాళ్ళ మానసిక వికారాన్ని బయట పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. అది కూడా ఒక సంస్థాగతంగా చేస్తున్నారు, ఒక వ్యవస్థీకృతంగా. దీని వెనకాల కుట్ర ఖచ్చితంగా ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకోవడం, లేదంటే లోకేష్ని టార్గెట్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి, ఎవరు కావాలని చేస్తున్నారు ఇదంతా అన్న కోణంలో కూడా దీని మీద విచారణ జరగాలి అని చెప్పి చెప్తున్నారు. సో చూద్దాం. వాడు వెళ్ళాడు, ఇప్పుడు వీడు వెళ్ళాడు, రేపు మిగతా వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే సమాజంలో నార్మల్గా ఇక తిరగలేరు 100%. ఎందుకంటే పోలీసులు మేబీ ట్రీట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ అభిమానులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలు అనేవి చేయండి, పడటం తప్పు లేదని చెప్పి జనసేన కార్యకర్తలు ముఖ్యంగా, ఎందుకంటే 19 నుంచి 24 మధ్య కాలంలో ఏ విధంగా ఆరోపణలు చేశారో చూసాం. అయినా సరే చాలా వరకు తగ్గే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఊరుకుంటుంటే మాటని పోయేవాడు. అలాంటి వాళ్ళతోటి ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్నారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే కెరీర్ ఉంటుంది, లేదా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.